హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఉల్లిపాయ పచ్చడి అండి. ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏమీ లేవన్నమాట అవైలబుల్గా. సో ఏం తినాలా అని ఆలోచిస్తుంటే ఏదన్నా పచ్చడి చేద్దామని అనిపించింది. సో అందుకని నేను వచ్చేసి ఈరోజు ఉల్లిపాయలతో పచ్చడి అయితే చేయబోతున్నాను, ఉల్లిపాయ పచ్చడి. సో దానికోసం ఇక్కడ ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, ఒక టమాటా, కొద్దిగా చింతపండు అయితే పక్కన రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ప్యాన్ వేడి చేసేసి ఆయిల్ కూడా వేడి చేశాను. అయినాక ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు అయితే వేసి వేపుకుంటున్నాను. వేగినాక ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్నాను, తెంపుకొని పెట్టుకున్నాను కదా ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఎండుమిరపకాయలు బాగా వేగినాక ఇందులో కొంచెం ధనియాలు కూడా వేసుకుంటున్నాను. ఇది పచ్చడి మనం రైస్లోకి ఇంకా చపాతీలోకి కూడా తినొచ్చు, చపాతీ దోశలోకి కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో వేగినాక తీసి నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసాక ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. వేపుతుంటే చాలా బాగా స్మెల్ అయితే వస్తుంది. ఈరోజు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు, ఇంకా హాలిడే ఈరోజు అయితే. సో ఇక్కడైతే నేను మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన మళ్ళీ ఇక్కడ ప్యాన్ అయితే వేడి చేసి ఇందులోనే రెండు ఉల్లిపాయలు తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేపుకుంటున్నాను అనమాట. ఇందులోనే ఒక టొమాటో కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిగా చింతపండు కూడా ఇలా వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట. కొద్దిగా ఉడికినాక మనం ఎండుమిరపకాయల మిశ్రమం మిక్సీ పట్టాను కదా అందులో ఇదే కలిపేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ ఎలా అంటే ఇప్పుడు చూడండి, మిక్సీ ఎట్లా అంటే మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ ఉల్లిపాయ పలుకులు ఉన్నా ఏం కాదు. సో ఇక్కడ వచ్చేసి నేను పోపు పెట్టేసుకుంటున్నాను. పోపుకి ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు తాలింపు వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు చిట్టపట్లాడుతుంది బాగా తాలింపు అయితే. సో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇందులోనే మనం పోపు వేగినాక మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదా అది ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవడమే. చాలా బాగా వాసన అయితే వస్తుందండి. రైస్లోకి తీసుకోవచ్చు సైడ్ డిష్గా. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను అప్పుడప్పుడు పచ్చళ్ళు ఇలా చేస్తూ ఉంటాను కదా, అందులో ఇదొకటి అనమాట. ఇది చాలా బాగుంటుంది పచ్చడి అయితే. సో ఈరోజు ఇది చేసుకొని తిందామని అయితే డిసైడ్ అయ్యి చేసుకున్నాం అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని బిందూస్ వరల్డ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.